తెలంగాణ రాష్ట్ర ఆదేశాల మేరకు జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచామని, అక్రమ గంజాయి రవాణాను, ఇతర మత్తు మందులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందన దీప్తి హెచ్చరించారు. శుక్రవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ఎలాంటి మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు కోసం స్పాస్మో, ప్రాక్సివాన్ ప్లస్ అల్ట్రా కింగ్ టాబ్లెట్లు, డ్రామాడెక్స్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న మెడికల్ షాప్ యజమానులతో సహా 2 యువకులను అరెస్టు చేసి శుక్రవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చందన దీప్తి మాట్లాడుతూ, రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా గంజాయి, మాదక ద్రవ్యాల మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి నిరంతరం నిఘాలో నమ్మదగిన సమాచారం మేరకు 1 టౌన్ పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా శుక్రవారం తెల్లవారుజామున ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా స్పాస్మో, ప్రాక్సివాన్ ప్లస్ అల్ట్రా కింగ్ మరియు డ్రామాడెక్స్ ఇంజెక్షన్లు కలిగి ఉన్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా, నిందితుడు జబీయుల్లా, ఎండి సల్మాన్లు ఈ మాత్రలను ఇంజెక్షన్లుగా అలవాటు చేసి గత 3 సంవత్సరాల నుండి మత్తు అనుభూతిని పొందడానికి రోజుకు కొన్ని ఎక్కువ మోతాదులో సేవిస్తున్నామని, వీరు నల్గొండలోని శివాజీనగర్లోని న్యూ హెల్త్ కేర్ ఫార్మసీకి చెందిన తౌడోజు నరేష్ ప్రొప్రైటర్ వద్ద ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్లు, ఇంజెక్షన్లను తీసుకుని వీరు సేవిస్తూ మరియు ఎవరికి డౌట్ రాకుండా సిగరెట్ పెట్టెలో పెట్టి బయట వ్యక్తులకు ఎక్కువ ధరకు విక్రయించడం కూడా జరుగుతుందని తెలిపారు. వీరి వద్ద నుండి స్వాధీనం పరుచుకున్నవి స్పాస్మో, ప్రాక్సివాన్ ప్లస్ టాబ్లెట్స్ 4032 అల్ట్రా కింగ్ టాబ్లెట్స్, 585 డ్రామాడెక్స్ ఇంజెక్షన్లు టాబ్లెట్స్ 300 స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఎండి మహమ్మద్, జబీయుల్లా, మెడికల్ షాప్ యజమాని తౌడోజు నరేష్ ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆదేశాల మేరకు జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచామని, అక్రమ గంజాయి రవాణాను, ఇతర మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. యువత మాదక ద్రవ్యాలు మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగానికి గురి కావద్దని, వాటిని విక్రయిస్తే లేదా వినియోగిస్తున్న వ్యక్తుల సమాచారం గురించి తెలిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్కు కానీ డయల్ 100కు కానీ తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. NDPS Act కింద నల్గొండ 1 టౌన్ పోలీస్ అండ్ టాస్క్ ఫోర్స్ వారు నల్గొండ పోలీస్ ఫోర్స్ మొత్తం కూడా ఫస్ట్ నుంచి నిఘా పెట్టడం జరిగింది. ఎవరైతే ఆఫెండర్స్ ఉంటారో వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కేసెస్ చేసి తగిన శిక్ష పడే విధంగా చూడడానికి, దీనివల్ల మనకి ఏమవుతుందంటే వీ హ్యావ్ డిటరెన్స్ సో దట్ ఎవరు కూడా ఇటువంటి సబ్స్టెన్సెస్ ఏవైతే నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద వస్తాయో వీటిని వాళ్ళతో ఉంచుకోవడం కానీ, ఎనీ క్వాంటిటీ, స్మాల్ క్వాంటిటీ ఆర్ కమర్షియల్ క్వాంటిటీ ఆర్ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, ఎవరికైనా విక్రయించడం కానీ, వాళ్ళు తీసుకోవడం కానీ, ఇట్లాంటి ఏ చర్యలు చేసినా కూడా దే విల్ కమ్ అండర్ దిస్ యాక్ట్. సో అందులో భాగంగా మా డ్రైవ్లో భాగంగా ఆల్రెడీ వీ హ్యాడ్ సీజ్డ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గాంజా విచ్ వాస్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ విజయనగరం టు మహారాష్ట్ర. లాస్ట్ ప్రెస్ మీట్లో కవర్ చేసాము. ఇప్పుడు ఇది ఒక కొత్త ట్రెండ్, మీకు ఆల్రెడీ ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రెండ్ ఏంటి అంటే దేర్ ఆర్ హెచ్ టైప్ డ్రగ్ కింద వస్తుంది. ఈ డ్రగ్స్ మీరు చూసి ఇవన్నీ టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్ క్యాప్సూల్స్, స్పాస్మో, ప్రాక్సీ, వాన్ ప్లస్, అల్ట్రా కింగ్, డ్రామాడెక్స్ ఇంజెక్షన్. ఇది ఈ క్వాంటిటీలో మనకి రెడ్ హ్యాండెడ్గా దొరికే అక్యూజ్డ్ దగ్గర ఇవి ఎప్పుడు వాడతారు అంటే దే ఆర్ యూజ్డ్ ఇన్ సి సెక్షన్. జెన్యున్ ఆపరేషన్ తర్వాత ఆ పెయిన్స్ని టాలరేట్ చేయడానికి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్
ఇది వేసుకుని కొంచెం హాట్ లిక్విడ్ విత్ సమ్ షుగర్ లైక్ టీ ఆర్ హాట్ వాటర్ విత్ షుగర్ తాగినట్లయితే సేమ్ టు సేమ్ గాంజా ఆర్ ఏదైనా డ్రగ్ ఇట్లాంటి ఇంపాక్ట్ ఇస్తుందా అలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. కొంచెం డ్యూరేషన్ తగ్గొచ్చు, బట్ మోరలెస్ ద సేమ్ ఇంపాక్ట్. ఇది తెలుసుకున్నటువంటి కొంతమంది అడిక్ట్స్, డ్రగ్ అడిక్ట్స్ వీటిని మెడికల్ షాప్లో ఈజీగా తీసుకోవడం, ప్లస్ ఫర్దర్ వాటిని వేరే వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళని కూడా ఎక్స్గా తయారు చేయడం జరుగుతుంది. సో ఇది చాలా పెద్ద స్కేల్ జరుగుతుంది. అయితే వీ హ్యావ్ caught one of the teams who are doing this, and we are in the process of catching many more teams and also the source of this menace. అయితే ఇప్పుడు మన కేసులో ఇప్పుడు వ్యక్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. మొహమ్మద్ జబీఉల్లా, తోడు నరేష్, మొహమ్మద్ సల్మాన్, ఒక అతను ఫ్రిడ్జ్ మెకానిక్, ఒక అతను ఓనర్ అండ్ ఇంకొక అతను స్టూడెంట్ హూ హ్యాస్ డిస్కంటిన్యూడ్. సో వీళ్ళు యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఇనిషియలీ దే ఆర్ ఆల్కహాల్ అడిక్ట్స్, బాగా తాగి పడిపోతూ ఉంటారు అన్నమాట. సో దాని నుంచి వాళ్ళు ఇలా కనపడ్డాయి. ఈ ట్యాబ్లెట్స్ మెడికల్ షాప్లో తీసుకుంటే అదేమి దాని నిషాయం రావాలి అండ్ బాగుంది బిజినెస్ అందరికి కూడా ఇలా చేద్దాం ఉండాలని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా ఈ ట్యాబ్లెట్స్ ఫ్రీగా వితౌట్ ప్రిస్క్రిప్షన్ దే హ్యావ్ బీన్ సెల్లింగ్ దెమ్. సో దీంట్లో మీకు ఎక్కువ కూడా రాస్తాము. వీళ్ళు వాళ్ళ రేపు